సర్వ మానవ సమభావన ఏదో వసుదైక కుటుంబం అనే ఒక కాన్సెప్ట్ మనకు ఉంది కదా హిందుత్వం. కనీసం ఆ దృష్టితో అన్న మాట్లాడలేకపోయాడు. ఇశ్రాయేలీలను ఒక జాతిని పట్టుకుని నాకు మీరు మాత్రమే తెలుసురో నాకు ఎవడు తెలియదు అంటాడేంది. మరి ఇశ్రాయేలీల దేవుడు అని యెహోవా కొన్ని వందల చోట్ల రాశారు. ఇశ్రాయేలీల దేవుడా? దేవుడు అంటే ఒక జాతికి ఒక దేవుడు ఉంటాడా? మళ్ళీ వీళ్ళు వచ్చి మనకి ఏదో కోడిగుడ్డు మీద ఏగలు బిగినట్టుగా జాతికి ఒక దేవుడు దేశానికి ఒక దేవుడు ఉండడు, ఒక్కడే దేవుడు. మేము చెప్పేది అదే, జాతికి ఒక దేవుడు ఉండడం. ఆయన చెప్పుకుంటున్నాను నేను జాతికి దేవుడిని అని. వాళ్ళ వరకేనండి ఆయన దేవుడు, అయితే మిగతా వాళ్ళకి కాదేమో. కాదు, ఈ యెహోవా కల్పిత పాత్ర అనే దానికి సంబంధించిన ఆధారాలు మీకు ఇంకొకటి కూడా చెప్తా. 2 సమూయేలు 21వ అధ్యాయంలో 1వ వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు గలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. దావీదు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. సౌలు తర్వాత